అందరికీ నమస్కారం. నేను మీ జినిత. వెల్కమ్ టు శశి టీవీ. సో నాకు కొంతమంది కాల్ చేసి మేము ఇల్లు తీసుకున్నాము, సో మాకు అది కొంచెం మాడిఫై చేయాలని ఉంది అని చెప్పేసి నా ఫ్రెండ్స్ నన్ను అడగడం జరిగిందనమాట. సో అడిగినప్పుడు ఏది బాగుంటుంది, ఏం సజెస్ట్ చేయను అని అనుకున్నప్పుడు నాకు మంచి ఇంటీరియర్ కి కావాల్సిన ప్యానెల్స్ కానివ్వండి అవన్నీ కూడా కావాలని చెప్పేసి అన్నప్పుడు ఏది బాగుంటుంది అని బాగా సెర్చ్ చేసిన తర్వాత నాకు దొరికింది ఒకటి. అదే మన నెక్సా జోన్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ అన్నమాట. సో ఇదేంటంటే మనకి సికింద్రాబాద్ బోయిన్పల్లిలో ఉంటుంది. ఇక్కడ అయితే ఇంటీరియర్ కి సంబంధించిన ప్యానెల్స్ అవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయని చెప్పేసి విన్నాను. సో నేను నా ఫ్రెండ్స్ కి సజెస్ట్ చేసే ముందు ఒకసారి వీళ్ళ స్టోర్ కి వెళ్ళి చూద్దాము అసలు ఎలా ఉంది ఏంటి అని అయితే అనుకున్నాను. స్టోర్ కి వచ్చేసాను, ఒకసారి లోపలికి వెళ్ళి అన్ని చూసేద్దాం ఎలా ఉన్నాయి ఏంటి అని. అండ్ వీళ్ళది మెయిన్ గా ఏంటంటే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. సో ప్రైజెస్ విషయంలో మీరు ఆలోచించాల్సిన విషయం లేదు, చాలా తక్కువ ప్రైస్ లో మీకు మంచి మంచి ప్యానెల్స్ అయితే చూపిస్తాను, వచ్చేసేయండి. సో నా ఫ్రెండ్స్కి, నా ఫ్యామిలీ మెంబర్స్కి ది బెస్ట్ ఇంటీరియర్కి సంబంధించిన ఏదైనా సజెస్ట్ చేయమంటే వాళ్ళకి చేసే ముందు ఇంత బాగుంటుంది ఏంటి, క్వాలిటీ ఎలా ఉంటుంది, నేను దగ్గరుండి చూసిన తర్వాత వాళ్ళకి సజెస్ట్ చేయాలనుకున్నాను. సో దానికోసమే మెయిన్గా నేను నెక్స్ట్ జోన్కి రావడం అయితే జరిగింది. సో ఇక్కడ వచ్చి చూసినట్లయితే స్టార్ట్ అవ్వగానే ఇక్కడ చూడండి, ఇదంతా ఇంటీరియర్ మనకి ఎంత బాగుంది. ప్యానెల్స్ అన్ని కూడా చూడండి, డిజైన్ ప్యానెల్స్. సో మనకు ఉంటుంది కదా ఎవరికైనా కోరిక, ఎవరైనా మిడిల్ క్లాస్ ఉన్నా కూడా మా ఇల్లు కొంచెం నార్మల్ ఉంది, కొంచెం దీన్ని మాడిఫై చేయించాలనుకున్నాం అన్న వాళ్ళకి చాలా తక్కువ ప్రైస్లో అయితే ఇక్కడ మనకి ప్యానెల్స్ అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఫ్లోర్స్ అన్ని చేంజ్ చేసేసుకోవచ్చు. ఫ్లోర్స్కి ఇప్పుడు వన్ సైడ్ టీవీకి కావాల్సినది ఫ్లోర్లో ఒక వాల్కి ఒకలాగా, ఇంకా వేరే వాల్కి ఒకలాగా, పిల్లల రూమ్ ఉంటే దానికి ఒకలాగా, మీకు నచ్చిన ప్యానెల్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ప్యానెల్స్ చాలా ఉన్నాయి. సో నేను అన్ని మీకు చూపించేస్తాను. ప్రెసెంట్ అయితే ఇవన్నీ ఒక లుక్ ఇచ్చేసేయండి. చూడండి ఇవన్నీ కూడా ప్యానెల్స్. మరి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ప్యానెల్స్ అన్ని కూడా ఎంత బాగున్నాయి మనం విజువల్స్ లో అయితే చూసాము. మరి దీనికి సంబంధించి నెక్స్ట్ జోన్ ఫౌండర్ శ్రీధర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. సార్ నమస్తే. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఓకే, చాలా బాగున్నాయి, రాగానే ఫుల్ అట్రాక్టివ్ గా అనిపించింది. సో ఇంకోటి ఏంటి అంటే ముఖ్యంగా ఇక్కడ ఈ స్టోర్ గురించి విన్నది, తక్కువ ప్రైస్ లో మంచి బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నారు అండ్ 20 years వారంటీ కూడా ఇస్తున్నారు అని చెప్పేసి విన్నాము. ఓకే, సో మీ దగ్గర చాలా బ్రాంచెస్ ఉన్నాయని కూడా విన్నాము మీవి. సో ఏంటండి ముఖ్యంగా ఈ ఇంటీరియర్ కి సంబంధించి మీరేం చెప్తారు? యాక్చువల్గా మా ప్రోడక్ట్ వాల్స్, సీలింగ్, టీవీ చేసుకోవచ్చు అండి. తక్కువ ప్రైస్ లో బెస్ట్ లుకింగ్ తోని మేము మార్కెట్ లో మొత్తం టోటల్ సప్లై చేస్తున్నామండి. మేము ఓన్లీ మెటీరియల్ ఇస్తున్నాము, డీలర్షిప్ ఇస్తున్నాము, ఫ్రాంచైజీలు ఇస్తున్నాము. నేను మీ పేజ్ లో ఒకటి ఏం చూసాను అని అంటే మీరు కింద ప్యానెల్స్ అన్ని పెట్టి పైనుంచి ట్రక్ నడవడం, కార్ నడవడం, అది ఆ వీడియో ఫేక్ అని చెప్పేసి చాలా డౌట్ ఉంది. సో ఏంటంటే మనం చూస్తున్నాం అంత సమాజంలో అంత ఫేక్ ఉంటుంది కాబట్టి అది ఫేక్ ఏమో అని అనుకుంటున్నారు. మరి దానికి ఏం చెప్తారు? పీవీసీ ప్యానెల్స్ అండి మా ప్రోడక్ట్ నేమ్ వచ్చి. యాక్చువల్ గా మా ప్రోడక్ట్ వాల్స్, సీలింగ్, టీవీ యూజ్ చేసుకోవచ్చు. నిజం చెప్పాలంటే ఇండియాలో బెస్ట్ క్వాలిటీ ఒక మా దగ్గరే ఉంది. మేమే ఓన్ గా మ్యానుఫ్యాక్చరింగ్ చేయించుకొని మొత్తం సప్లై, సౌత్ ఇండియా మొత్తం సప్లై చేస్తామండి. మీరు అంతా చూసిందంతా రియలే. కస్టమర్లు కూడా చాలా చూసారు, ఆల్రెడీ చాలా మంది చేయించుకున్నారు. చాలా బాగుంది మా ప్రోడక్ట్ కూడా. మీరు గూగుల్లో సెర్చ్ చేసినా మాది 5 star రేట్ ఉండదు. నెక్స్ట్ జోన్ వాళ్ళ దగ్గర నుంచి ఎవరైతే ఇంటీరియర్ చేసుకున్నారో వాళ్ళైతే ప్రస్తుతం మనతో ఉన్నారు, వాళ్ళ ఇంట్లోనే ఉన్నాము. సో వాళ్ళకి ఎలా అనిపించింది ఇంటీరియర్ అంతా కూడా, ప్రొడక్ట్ ఎలా అనిపించింది, క్వాలిటీ ఎలా అనిపించింది అండ్ ప్రైస్ ఎలా అనిపించింది అన్ని తెలుసుకుందాం. హలో అండి. సో మీరు చేయించుకున్నారు కదా అంత ఇంటీరియర్, ఎలా అనిపించింది? గుడ్, అంతా బాగుంది. బడ్జెట్ లో వచ్చింది, నైస్ లుక్ వచ్చింది. సో మీరు చూస్తున్నారు కదా ఈ లుకింగ్ ఉంది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఎవరైనా కొత్త ఇల్లు తీసుకొని దాన్ని మంచి మాడిఫై చేయించుకోవాలనుకున్న వాళ్ళకి ఏం చెప్తారు? నమ్మొచ్చు అంటారా? కంపల్సరీ సజెస్ట్ చేస్తాను. కంపల్సరీ నమ్మొచ్చా? నమ్మొచ్చు కంపల్సరీ, ఇంకా ఎదురుగా ఉంది కదా. అంతేనా? సో మీరు మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి అయితే ఖచ్చితంగా రిఫర్ చేస్తారు. ఓకే, సో సరే ఇంకొకటి ప్రైస్ విషయానికి వస్తే, ఇప్పుడు ఎలాంటి ఇల్లు ఉన్నా మనం నార్మల్ గా అనుకుంటుంటాం ఇల్లు పాత పడిపోయింది, పెయింట్ వేద్దాం, పుట్టి వేద్దాం, కొంచెం డిఫరెంట్ గా మార్చుదాం అనుకుంటూ ఉంటారు. సో నాకు మీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఒకటి ఏం చెప్పాలి అంటే, పెయింట్ చేయడం బెటరా ఇలా ఇంటీరియర్ చేయించుకోవడం బెటరా? ఒక్కొక్క థింక్ ఒక్కొక్కరికి ఉంటది కస్టమర్లకు ఆలోచన. పెయింట్ అనేది కొన్ని ఏళ్ళ నుంచి ఉంటుంది. ఇప్పుడు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. అంటే ఇప్పుడు బోర్ కొడుతుంది, పెయింట్ వేసుకుని తీయరాదు, చేయరాదు. ఇది బోర్ కొట్టినప్పుడు తీసేసుకొని మళ్ళీ వేరే వాళ్ళు కూడా షిఫ్ట్ చేసుకోవచ్చు. అంటే 100% రీయూజబుల్ ప్రోడక్ట్ అన్నట్టు. ఓకే, సో ఇంకోటి 20 years వారంటీ ఇస్తున్నారు. మెయిన్ గా ఏంటి అని అంటే మనం పెయింట్ వేసుకుంటే ముందులాగానే కల్చర్ అది అలా ఉంటది. బట్ ఇప్పుడు ఏంటంటే ఎక్కువగా జనాలు మిడిల్ క్లాస్ అయినా కూడా లగ్జరీగా ఉండడం ఇష్టపడుతున్నారు. సో చిన్నీళ్ళైనా మీరు లగ్జరీస్ గా మార్చుకోవాలంటే ఇలాంటి ప్యానెల్స్ ఇవన్నీ కూడా మనకి బాగా యూజ్ అవుతాయి. ప్రైస్ విషయానికి వస్తే చాలా తక్కువ ప్రైస్ లోనే ఇక్కడ మనకు అవైలబుల్ గా ఉంది, బికాస్ ఆఫ్ మీది ఓన్ కాబట్టి, మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి.
కాబట్టి. అవునండి, మా దగ్గర 30 రూపీస్ నుంచి మొదలు పెడితే 180 రూపీస్ వరకు ఫర్ సేఫ్టీ వరకు కూడా ఉందండి చాలా మెటీరియల్స్. ఓకే, ఇప్పుడు మొత్తం ఒక రూమ్ ని మనం మొత్తం ఇదంతా కూడా ఇంటీరియర్ చేయించుకోవాలనుకుంటే ఎంత ఖర్చు అవ్వచ్చు ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకైతే? మన రూమ్ సైజ్ ని బట్టి మినిమం 10,000 నుంచి 20,000 కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. 20,000 లో కూడా కంప్లీట్ చేయాలి. దీంట్లో క్వాలిటీని బట్టి, మోడల్ బట్టి, Model ని క్వాలిటీ అంతా ఒకటి, డిజైన్ వేరియేషన్ బట్టి ప్రైస్ చేంజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఒక 500 ఒకలాగా 100 రూపాయలది ఒకలాగా అలా ఏమి ఉండదు, క్వాలిటీ బానే ఉంటుంది. ఆల్మోస్ట్ సేమ్ క్వాలిటీ ఉంటుంది. సేమ్ క్వాలిటీ ఉంటుంది. అండ్ ఎన్ని రకాలు ఉన్నాయి సార్ ప్యానెల్స్ ప్రెసెంట్? చాలా 100 పైన ఉన్నాయండి. 100 పైన ఉన్నాయి. బాగా ఎక్కువ జనాలు ఇష్టపడేది ది బెస్ట్ అని మీరు అనుకుంటుంది ఏమైనా చూపిస్తారా, అంటే మా వ్యూవర్స్ కోసం? చూపిస్తాను. ఎక్కువ మూవ్ అవుతున్న మోడల్స్ అండి మా దగ్గర ఇవ్వండి. ఓకే, ఇవి రెండు చాలా ఉన్నాయి, మీకు అందులో ఇవి రెండు ఎక్కువ. టీవీ Okay. యూనిట్ కి ఇలా వేసుకోవాలంటే మధ్యలో ఇది వేసుకొని అలా అటు పక్కన ఇటు Sides పక్కన లో. తీసేసుకోవాలి. సైడ్స్ కు చాలా గ్రాండ్ Super, రిచ్ లుక్ super. వస్తుంది. అవునవును, చాలా బాగుంది. అలా చాలా హెవీ క్వాలిటీ ఉంటుంది మెటీరియల్. అవునవును, హెవీగా ఉంది ఇది, అసలు చాలా స్ట్రాంగ్ ఉంది. అవునండి, అసలు కనీసం ఇది చూడడానికి ఏదో థర్మకోల్ ఉంది కానీ ఇది బెండ్ కూడా అవ్వట్లేదు కదా, ఫుల్ అదే స్టిక్ గా ఉంది. ఓకే, సో ఇవి బాగా యూస్ చేస్తాయి, ఇది కాంబినేషన్ అన్నమాట. అవునండి, కాంబినేషన్ లో బాగా చేస్తారు. ఓకే, వెరీ నైస్. సో మీరు తీసుకున్న ముందు మీకంటూ ఒక అవగాహన ఉండడం కోసం ఈ వీడియో అన్నమాట. ఫ్లూట్ ప్యానెల్ ఇది కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇది మన ప్లెయిన్ ప్యానెల్. సో వీటిలో ఇంకా చాలా ఉన్నాయి మోడల్స్, అవన్నీ ఒకసారి మనం కూడా చూసేద్దాం, వచ్చేసేయండి. ఫ్లూట్ ప్యానెల్ లో నేనైతే ఇప్పుడు కలర్స్ చూపిస్తున్నాను. సో ముందుగా మనం చూద్దాం, చూడండి కలర్స్. సో ఇవన్నీ ఏంటి అంటే మనం నార్మల్ గా ఇప్పుడు ఏదైనా ఆఫీసెస్ ఉన్నాయి, కమర్షియల్ ఆఫీసెస్ లో ఏదైనా సాఫ్ట్వేర్, హాస్పిటల్ ఆర్ ఏది ఎనీథింగ్ ఏదైనా కూడా వాటిలో మనం బ్యాక్గ్రౌండ్ లో ఇది పెట్టేసి మనం లోగో హైలైట్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. ఇలాంటి పెట్టి మనం లైట్ తో లోగో పెడతాం కదా, సో అప్పుడు హైలైట్ అవుతుంది. దీంట్లో మనకు వచ్చేసి చాలా కలర్స్ ఉన్నాయి. అండ్ వీటిలో కూడా మీకు లైన్స్ కి సంబంధించి కూడా కావాలంటే కొంచెం డిఫరెంట్ గా కూడా ఉన్నాయి అనమాట. కొంచెం తక్కువ లైన్స్, కొంచెం స్పేస్ ఎక్కువ ఉండి అలా కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను నెక్స్ట్. ప్రెసెంట్ అయితే ఇవన్నీ కూడా కలర్స్ ఉన్నాయి, చాలా కలర్స్ అయితే మనకు అవైలబుల్ గా ఉన్నాయి. అన్ని కలర్స్ చూసేసేయండి. మీకు గనక వీటిలో ఏదైనా కలర్ నచ్చినా కూడా, లేదా మీరు ఇక్కడ వచ్చి స్టోర్ కి విజిట్ అవ్వాలి అని అనుకుంటే ప్రాపర్ అడ్రస్ కోసం కింద స్క్రోల్ అవుతున్న నంబర్ పై కాంటాక్ట్ అవ్వండి. వీళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా వీళ్ళు అందిస్తారు. సో ఇంకా కూడా మనం చూసేద్దాం కలర్స్. చూడండి ఎంత మంచి మంచి కలర్స్ ఉన్నాయి. చాలా మంది డిఫరెంట్ ఫ్లోర్ కి డిఫరెంట్ గా కలర్స్ చేద్దాము అని చెప్పేసి అనుకుంటుంటారు. సో వీటికి కాంబినేషన్ మనకి ప్లెయిన్ ప్యానెల్స్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. సో మీరు కావాలంటే అవి కూడా తీసుకోవచ్చు. అవి కూడా ఒకసారి చూపిస్తాను. ముందైతే ఈ కలర్స్ చూసేసేయండి. ఇందాక ఫ్లూట్ ప్యానెల్ చూసాము, ఇప్పుడు 5 గ్రూ ప్యానెల్ చూద్దాం. ఇందులో ఏంటంటే 5 గ్రూ ఎందుకు అని అంటే దీంట్లో మనకి 5 లైన్స్ వస్తాయి అనమాట ఒక ప్యానెల్. సో మీరు మొత్తం ఫ్లోర్ కి కావాల్సినంతగా ఎంత మీ సైజ్ ఉంటుందో, మీ వాల్ సైజ్ అంతా చూసుకొని తీసుకోవచ్చు. ఇవి కామన్ కలర్స్ కదా, ఇవి 2-3 ఏవైతే కామన్ కలర్స్ ఉన్నాయో వాటిని కాకుండా కొన్ని డిఫరెంట్ కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఇవైతే మనకి కామన్ కదా. ఇది చూడండి, క్రీమ్ కలర్ ఎంత బాగుంది, ఎంత రిచ్ లుక్ వస్తుంది చూడండి. ఇది ఒక వాల్ లో పెట్టేసి మనం మంచి లైటింగ్ పెట్టించుకుంటే లగ్జరియస్ గా ఉంటుంది, సూపర్ గా ఉంటుంది కలర్. 5 గ్రూలో మనకి ఈ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఇది కూడా చూడండి, మనకి పీచ్ గ్రీన్ ఎంత మంచి రిచ్ లుక్ వస్తుంది చూడడానికి కూడా. ఇది చూడండి ఎంత బాగుంది ఒకసారి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం 2 గ్రూ ప్యానెల్ అయితే చూద్దాం. ఇది చూడండి, ఇది కూడా చాలా లగ్జరియస్ గా ఉంది. నేను ఇలాంటి ఏంటంటే హోటల్స్ కి వెళ్ళినప్పుడు గోవా లాంటి వాటిలో రిజర్వ్స్ లో ఎక్కువగా ఇలా పెడుతూ ఉంటారు. మొత్తం వాల్ అంతా కూడా ఇలాంటిదే ఒకటే మొత్తం ప్లెయిన్ గా పెట్టేస్తూ ఉంటారు. అండ్ ఈ సీలింగ్ కూడా చేయొచ్చు మనం. సీలింగ్ కూడా మనం చాలా చూసాము. ఇలా సీలింగ్ చేసేసి మనకి లైట్స్ అనేవి హైలైట్ చేస్తూ ఉంటారు కదా. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇవి 2 గ్రూ అంటే 2 లైన్స్ ఉన్నాయి కాబట్టి 2 గ్రూ అన్నమాట. దీంట్లో కూడా చాలా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి చూడండి. అండ్ ఇలాంటివి ఏంటంటే మనకు ముఖ్యంగా ఫామ్ హౌస్లలో, పెంట్ హౌస్లలో అలాంటి వాటిలలో చాలా వాడుతుంటారు. ఇంకా కొంచెం పీస్నెస్, బెటర్ లుక్ కోసం అయితే ఇలాంటివి యూస్ చేస్తూ ఉంటారు చూడండి. నేనైతే ఇలాంటివి చాలా చూసాను. సో మీకు గనక 2 గ్రూ ప్యానెల్స్ నచ్చినట్లయితే మీరు వీటిని స్క్రీన్ షాట్ తీసుకొని కింద స్క్రోల్ అవుతున్న నంబర్ పై వాట్సాప్ చేయండి. సో మీకు వీటి ప్రైస్ డీటెయిల్స్ అన్ని కూడా చెప్తారు. లేదు మీకు ఇంకా చాలా వెరైటీస్ కావాలి అని అనుకుంటే స్టోర్ కి విజిట్ అవ్వండి, మంచి మంచి ఆప్షన్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. సో ఈ స్టోర్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా కింద స్క్రోలింగ్ నంబర్ లో కాల్ చేసి కనుక్కోండి. ఇది కూడా 1 వైట్ కలర్ చూడండి ఎంత బాగుంది. సో ఇప్పుడు మనం 3D ప్యానెల్స్ అయితే చూస్తున్నాము. ఇదైతే నాకు చాలా అట్రాక్టివ్ గా అనిపించింది. బేసిక్ గా ఏంటంటే మనకి గోల్డ్ కలర్ అనేది చాలా బాగా అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది కదా. సో ఇలాంటివి మనం పూజ గదుల్లో ఎక్కువగా వాడుకోవచ్చు. చూడండి, పూజ గదిలో పెడితే మాత్రం ఇది అదిరిపోతుంది, దేవుడికి కళ వచ్చేస్తుంది అని చెప్పొచ్చు ఒక రకంగా. అయితే చాలా చాలా బాగుంది చూడండి ఒకసారి. ఇది కూడా
ఇది కూడా సిల్వర్, ఇది కూడా మనం మంచి పూజ గదిలో వాడొచ్చు. ఇంకా మీకు ఎక్కడైనా కొంచెం హైలైట్ చేయాలి అని అనుకుంటే అక్కడైతే మీరు ఇది వాడొచ్చు. చూడండి ఎంత బాగుంది. ఇది కూడా కిచెన్ లో బేస్ మెషిన్ దగ్గర లేదా మీ క్రాకర్ యూనిట్ లో అలాంటి వాటిలో ఇది హైలైట్ చేయవచ్చు. సో అదే విధంగా పూజ గదుల్లో కూడా ఇది చాలా చాలా అట్రాక్ట్ చేస్తుంది అనమాట. మనకి సెపరేట్ రూమ్ ఉంటుంది కాబట్టి పూజ గదికి ఆ రూమ్ మొత్తం కూడా మీరు పెట్టేసుకుంటే చాలా అంటే చాలా హైలైట్ అవుతుంది. ఇవైతే నాకు చాలా బాగా నచ్చేసాయి. ఇవి కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లోనే. అండ్ మనకి డిజిటల్ లో కూడా వీటిలో కూడా మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అవి కూడా ఒకసారి చూపిద్దాం. అండ్ ఇది వచ్చేసి మనకి చూడండి రిబాండ్ అవుతుంది. ఇది ఏంటంటే ఇప్పుడు నార్మల్ గా మనకి కొంచెం ఇలా సైడ్స్ కి ఉండి సెల్ఫ్ లాగా ఉంటుంది కదా, అలాంటి ప్లేసెస్ లో మనం ఈజీగా ఇలా దీన్ని అయితే టై చేసేసుకోవచ్చు. ఇలా కాకుండా మనం ఇలా కూడా పెట్టొచ్చు. ఫుల్ ఇది చూడండి, మళ్ళీ అలా అని ఇలా అవుతుందని స్ట్రాంగ్ లేదు అనుకోవద్దు, చాలా స్ట్రాంగ్ ఉంది చూడండి. సో ఇది కూడా ఇంకో మోడల్ అన్నమాట. ఇది కూడా చాలా బాగుంది. చూడండి ఎంత అట్రాక్టివ్ గా ఉంది వాల్ కి పెడితే. అండ్ ఇది చూడండి గ్రీన్, ఇది చాలా డిఫరెంట్ గా ఉంది కదా. ఇది పిల్లల గదుల్లో వాడుకోవచ్చు మనం హ్యాపీగా, వాళ్ళకి కలర్ఫుల్ గా ఉండడం ఇష్టం కాబట్టి. సో ఇలాంటివి మనం వాడవచ్చు అక్కడ. అండ్ ఇది కూడా ఇంకో మోడల్ చూడండి. సో మీ ఇంట్లో ఎవరైనా ఆడపిల్లలు ఉన్నారు, బేబీ గర్ల్స్ కి ఇలాంటి పింక్ కలర్ అనేది బేబీ పింక్ చాలా నచ్చుతుంది కదా. సో వాళ్ళకి మీరు సెపరేట్ గా ఏమన్నా కొంచెం పీస్ఫుల్ గా వాళ్ళకంటూ ఒక సెపరేట్ లుక్ ఉండేలాగా ఒక మంచి రూమ్ ని డెకరేట్ చేసి ఇవ్వాలి అనుకుంటే ఇలాంటి వాల్స్ అయితే ట్రై చేయండి. చాలా సర్ప్రైజింగ్ గా ఫీల్ అవుతారు. చూడండి ఇది ఎంత బాగుంది, పింక్ వాల్. ఇది వచ్చేసి ఇంకో ప్యానల్ అన్నమాట మనకి. ఇది ఇంకొక మోడల్. ఇది కూడా చాలా చాలా బాగుంది. సో మీకు కొంచెం డిజైన్ గా కావాలి, డిఫరెంట్ గా కనిపించాలనుకుంటే ఇలాంటివి కూడా ఉన్నాయి ప్యానల్స్. ఇది కూడా చూడండి ఎంత బాగుంది, మంచి లుక్ ఇస్తుంది. ఇది కూడా చూడండి, ఈ కలర్ కూడా చాలా పీస్ గా అనిపిస్తుంది మనకు చూస్తుంటే కూడా. చాలా చాలా బాగుంది ఇది. దీంట్లో కూడా మనకి మోడల్స్ ఉన్నాయి చూడండి. అండ్ ఇది కూడా ఇంకోటి. సో ఇవన్నీ కూడా 3D ప్యానెల్స్ అన్నమాట. అండ్ ఇవి నేను చూపించినవి కాకుండా వీళ్ళ దగ్గర ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి. సో అవన్నీ కూడా కావాలనుకుంటే మీ స్టోర్ కి విజిట్ చేయొచ్చు. చాలా చాలా బాగున్నాయి 3D ప్యానెల్స్ ఇవి. ఇప్పుడు మనం చూస్తున్నాం మొజాయిక్ టైల్ అన్నమాట. ఇది చాలా డిఫరెంట్ గా ఉంది చూడండి. ఇలా ఒక స్టిక్కర్ ఉంటుంది, మిర్రర్ అన్నమాట. ఇది మిర్రర్ టైల్. కొంతమంది ఫ్లోర్స్ లో బ్యాక్ పెడుతూ ఉంటారు కదా, చాలా బాగుంటుంది. అది మనం ఇలా బ్యాక్ సైడ్ ఇది స్టిక్కర్ ఉంటుంది, తీసి అంటించేసుకుంటే సరిపోతుంది. ఇవి వచ్చేసి మనకి పీవీసీ మోల్డింగ్స్ అన్నమాట. ఇవి ఏంటంటే మనకి ముఖ్యంగా మన వాల్ అంతా క్లియర్ గా ప్లెయిన్ గా ఉన్నప్పుడు దీన్ని ఏదైనా మనం ఫొటోస్ కానివ్వండి, ఏదైనా సీనరీస్ పెట్టుకోవడానికి ఇలా మనకి డిజైన్ చేసి అయితే వీటిని మనం యూజ్ చేసుకోవచ్చు. వీటిలో కూడా మనకి చాలా సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి. సో సైజెస్ ని బట్టి మనకి ప్రైస్ అయితే ఉంటుంది. ఇవి వచ్చేసి పీవీసీ ఫ్లాట్ ప్యానెల్స్ అన్నమాట. వీటిలో కూడా మనకి చాలా డిజైన్స్ ఉన్నాయి. ఇవి ఏంటంటే మనకు కొంచెం టైల్స్ లుక్ అయితే వస్తూ ఉంటాయి. వీటిలో కూడా చాలా చాలా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఈ వీటిలో కలర్స్ లో కూడా చూసేద్దాం మనం. కూడా కలర్ చాలా డిఫరెంట్ గా ఉంది, బాగుంది. కానీ టైల్ లుక్ వచ్చింది చూడండి. ఇది కూడా టైల్ లుక్ ఉంది, వైట్ ఇటాలియన్ మార్బల్ లుక్ అయితే వచ్చేసింది. ఇది చూడండి, టైల్ పెట్టే అవసరం లేకుండా ఈ ప్యానెల్స్ మనకు బాగా యూజ్ అవుతాయి. ఇది వచ్చేసి వైట్ గ్రానైట్ మనకి ప్యానెల్ అన్నమాట. ఇది కూడా మనకి టైల్ లుక్ వచ్చేసింది. ఇది కూడా చూడండి ఎంత బాగుంది, డిజైన్ అంతా కూడా సీలింగ్ కి యూజ్ చేస్తారు ఇవి ఎక్కువగా. చూడండి ఇది కూడా ఎంత బాగుంది, మనకి లుక్ అయితే చాలా చాలా బాగుంది. చూడండి చిన్న చిన్న డిజైన్ వాల్స్ కి కూడా యూజ్ చేయొచ్చు మనం. ఇది సీలింగ్ కి కూడా యూజ్ చేయొచ్చు. టీవీ వెనకాల కూడా ఫ్లోర్ కి ఇది మనం దీనికి పెట్టొచ్చు. చూడండి ఎంత బాగుంది. ఇది 6G ప్యానెల్. ఇది కూడా చాలా బాగుంది చూడండి, ప్లెయిన్ గా. ఇది కూడా మనం టీవీ యూనిట్ కి యూజ్ చేయొచ్చు. ఇది కూడా చాలా బాగుంది. ఇవన్నీ కూడా మనకి ప్రైజెస్ వీటి డిజైన్స్ ని బట్టి, వీటి సైజ్ ని బట్టి అయితే మనకి ప్రైజెస్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి. ఇది స్కై ప్యానెల్. ఇది కూడా చూడండి చాలా బాగుంది. పిల్లల రూమ్లలో మనం పైన వాళ్ళకి కొంచెం సీలింగ్ లో పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. వాళ్ళకి కొంచెం కలర్ఫుల్ గా రూమ్స్ ఇష్టం ఉంటాయి కాబట్టి వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది. ఇది చూడండి ఫ్లవర్ ప్యానెల్. ఇది కూడా చాలా బాగుంది మనకి డిజైన్. ఒక సైడ్ మనం వాల్ కి ఇది వేసేస్తే చాలా చాలా బాగుంటుంది. చూడండి డిజైన్ కూడా, కలర్స్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఇది వుడ్ ప్యానెల్ అన్నమాట. ఇదైతే మనం ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఫినిషింగ్ కూడా చాలా చాలా బాగుంది. ఇది చూడండి. సో ఫైనల్ గా ఇంకొకటి చూపిస్తాను. ఇది కూడా చాలా బాగుంది మనకి. ఇది ఫ్లవర్ డిజైన్ లో వచ్చేసింది చూడండి, వైట్ గోల్డెన్ కాంబినేషన్ లో చాలా బాగుంది. అండ్ దీనికైతే మనం ఇంకా హైలైట్ చేసుకోవాలంటే ఇలాంటివి మనం పెట్టుకొని డిజైన్ కూడా చేసుకోవచ్చు. చూడండి మీరు హాల్లో కానివ్వండి, బెడ్రూమ్ లో ఒక సైడ్ మీరు కొంచెం అట్రాక్టివ్ గా కనిపించాలి అనుకుంటే మీరు ఇలాంటివి పెట్టి కూడా హైలైట్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుంది ఇది. సార్ మీరు ఈ బిజినెస్ ని ప్లాన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు, వేరే వాళ్ళు ఎవరైతే బిజినెస్ చేసుకోవాలనుకున్నారో వాళ్ళకి కూడా ఫ్రాంచైజ్ లాంటివి కూడా ఇస్తున్నారని చెప్పేసి విన్నాం కదా, ఆ బిజినెస్ ప్లాన్ ఎలా చేస్తున్నారు?
హైదరాబాద్లో ఉన్న వారి కోసం అయితే ఫ్రాంచైజ్ లాగా ఇస్తున్నామండి. టౌన్లో ఉన్న వారికి ఫ్రాంచైజీ లాగాని, సబ్ డీలర్షిప్ కానీ, లేదంటే డిస్టిక్లో కావాలంటే డిస్టిక్స్ వైజ్ కానీ, స్టేట్ వైజ్ కానీ కూడా ఇస్తున్నాం. సౌత్ ఇండియాలో ఇప్పుడు 4 స్టేట్స్లో మాకు డీలర్స్ అవైలబుల్ ఉన్నారు ప్రజెంట్. ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ డిపాజిట్ లేకుండా తక్కువ ఇన్వెస్ట్మెంట్ తక్కువ పెట్టుబడితో కూడా ఎవరైనా చేసుకోవచ్చు బిజినెస్. మా బిజినెస్ మామూలుగా ప్రజెంట్ ఇప్పుడు మార్కెట్ లో ఎలాంటి రిస్క్ లేకుండా ఇప్పుడు మా ప్రోడక్ట్ యూజ్ చేసుకోవచ్చు అండి. రెండున్న బిజినెస్ ఇది. మా ప్రోడక్ట్ వాల్స్, సీలింగ్, ఫ్లోరింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ప్రోడక్ట్స్ మా దగ్గర చాలా మోడల్స్ ఉన్నాయి. ఇంకా మీరు ఇప్పుడు అన్ని చూసారు కదా మోడల్స్. మీకు ఏదైనా ఇంటిమేషన్ ఉంటే నాకు పర్సనల్గా కూడా మీట్ కావచ్చు, మా ఆఫీస్కి వచ్చి, లేదంటే మాకు కాల్ చేయండి, మేము చెప్తాం డీటెయిల్స్ అన్ని. ఇది వచ్చేసి మనకి వాటర్ రెసిస్టెంట్, ఫైర్ రెసిస్టెంట్, అలాగే టెర్మినల్ రెసిస్టెంట్, చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఒకసారి కిందేసి చూద్దాం నిజంగానే స్ట్రాంగ్ ఉందా లేదన్నది అయితే మనం ఇప్పుడు టెస్ట్ చేస్తున్నాం అనమాట. ఓ నిజంగానే స్ట్రాంగ్ ఉంది చూడండి, చాలా స్ట్రాంగ్ గా ఉంది. మనం కింద ఫ్లోర్ కి కూడా యూజ్ చేయొచ్చు యాక్చువల్లీ. ఇప్పుడు వచ్చేసి మనం పిఎస్ ప్యానల్స్ చూస్తున్నాం. ఇవి వీళ్ళు రీసెంట్ గానే లాంచ్ చేశారు. ఇవి కూడా మనకి ఏంటంటే ఫ్లోర్ ని హైలైట్ చేయడానికి చాలా బాగుంటాయి. మనకి టీవీ ఉన్న ప్లేస్ లో, సైడ్స్ లో మనం ఏమైనా ఇంకా బాగా అట్రాక్టివ్ గా కనిపించాలి, ఇంకా కొంచెం గ్రాండ్ లుక్ కావాలి అని అనుకుంటే మాత్రం ఇలాంటివి మనం యూజ్ చేసుకోవచ్చు. చూడండి డిజైన్స్ ఎంత బాగున్నాయి. ఇలా ఫోమ్ షీట్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. చూడండి ఇవి కూడా మనకి చాలా డిఫరెంట్ డిజైన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. సో వీటిలో మోడల్స్ అన్ని ఉన్నాయి. ఒకసారి అవి విజువల్స్ లో చూసేద్దాం మనం. పీవీసీ మోల్డింగ్స్ గురించి ఇందాక నేను చెప్పాను కదా మీకు. సో ఇవి ఎలా యూజ్ చేసుకోవాలంటే, ఇలా మనం ఒక వాల్ కి మనం ఏదైనా డెకరేషన్ చేసుకోవాలి, ఇలా సినరీస్ పెట్టుకోవాలి అని అనుకుంటే ఈ విధంగా మనం దీన్ని అయితే గ్లూ పెట్టేసి దీన్ని అయితే అంటించేస్తారనమాట. చూడండి ఫ్రేమింగ్ ఎంత బాగుంది. అండ్ ఇది కూడా ఒకసారి చూడండి ఎంత మంచి లుక్ వచ్చింది, ఎంత రిచ్, ఎంత గ్రాండ్ లుక్ వచ్చింది. సో ఇలా అన్నమాట, వీటితో మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు, డెకరేషన్ చేసుకోవచ్చు.